అతను 4 ఏళ్ల పసిప్రాయంలో నడి రోడ్డుపై అనాథగా మిగిలాడు. అమ్మా నాన్న చెరోదారి చూసుకుని బిడ్డని దిక్కులేనివాడిగా వదిలేశారు. అర్ధాకలితో ప్రాణం విలవిలలాడినా చదువే ఊపిరిగా పెరిగాడు. కూలిపని చేస్తూనే ఉన్నత విద్య చదివాడు. అతనే గణేష్ కుప్పాల. ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఎక్స్పర్ట్, మోటివేషనల్ స్పీకర్గా తనను తాను ఆవిష్కరించుకున్నాడు. వందలాది కళాశాలల్లో వేలాది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చాడు. అనేక స్టార్టప్ కంపెనీలను మెంటార్గా ఫలప్రదం చేసిన గణేష్ కుప్పాల స్వానుభవాల సమాహారమే ఈనాటి ఇది నా కథ. నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు. బతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, జీవముంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండున. ఇటువంటి మాటలతో జీవితాన్ని నిర్మించుకున్న మీలో ఒకడిని. హలో యూ వ్యూవర్స్, ఇది నా కథకు స్వాగతం. నా పేరు గణేష్ కుప్పాల. నేను ఒక మోటివేషన్ స్పీకర్ని అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఎక్స్పర్ట్ని. 25 years బ్యాక్ నా లైఫ్ని, ఈరోజున్న నా లైఫ్ని కంపేర్ చేసుకొని నేనే ఒకసారి సింహావలోకనం చేసుకుంటే పొరలుగా తెరలుగా ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో తలంపులు, వాటి నుంచి నేను నేర్చుకున్న పాఠాలు, పరిష్కారాలు, ఆ జీవితాన్ని నన్ను ఎలా నడిపించాయి, ఈరోజు నేను ఇంత సక్సెస్ఫుల్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఎక్స్పర్ట్గా, ఒక మోటివేషన్ స్పీకర్గా, ఒక మెంటర్గా, ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా డెవలప్ కావడానికి నా లైఫ్లో వచ్చిన ఫెయిల్యూర్స్ ఏంటి, వాటిని నేను ఎలా ఎదుర్కొన్నాను, తర్వాత నేను ఎటువంటి సక్సెస్ని రుచి చూశాను, అవన్నీ మీతో నేను షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. నేను అన్ఫార్చునేట్లీ ఒక ఆర్ఫన్గా లైఫ్ని స్టార్ట్ చేశాను. 3.5 years ఉన్నప్పుడు నా వయసు, మా అమ్మ నాన్న అనుకోని కారణాల వల్ల విడిపోవడం, అక్కడి నుంచి నన్ను మా సిబ్లింగ్స్ని అన్ఫార్చునేట్లీ ఒక రోడ్ మీద వదిలేయడం జరిగింది. అలా ఒక 2 రోజులు చిన్న వయసు, 4 సంవత్సరాల వయసులో ఏమీ తెలియని, ప్రపంచం అంటే అసలు పరిచయం లేని ఒక చిన్న పిల్లలుగా నేను, మా సిస్టర్స్ రోడ్డు మీద ఉండి ఏదో ఒక సహాయం కోసం, హెల్ప్ కోసం ఎదురు చూస్తూ చాలా దీన వ్యవస్థలో నా లైఫ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మా అమ్మమ్మ గారు, అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఎలాగో తెలుసుకొని ఒక 2 days తర్వాత మా అమ్మమ్మ వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి పిక్ చేశారు. అలా జీవితం స్టార్ట్ అయింది నాది. భద్రాచలం దగ్గర ఉన్న ఒక ఏజెన్సీ ప్రాంతంలో నేను 5 years బాబుగా లైఫ్ని స్టార్ట్ చేశాను. మా అమ్మమ్మ ఒక నిరుపేద కుటుంబంలో ఉండేవారు. అసలు అంటే ఈరోజు తినడానికి ఉంటే రేపు ఎలా అనే ఒక మీమాంసలో డౌట్ఫుల్ బతుకులు అనమాట. అలాంటి బతుకుల్లో ఉన్నాం మేము. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేకపోవడం అనేది ఒక పెద్ద శాపం అయితే, తల్లిదండ్రులకు దూరంగా ఉండి ప్రేమకు నోచుకోపోవడం అనేది ఒక పెద్ద భారంగా ఆల్రెడీ చిన్న వయసులో ఉంటే, దీని మించి ఆర్థిక సంక్షోభం, అసలు అంటే ఎలా బతకాలో కూడా తెలియని సమస్య, ఇవన్నీ పెద్ద పెద్ద సమస్యలుగా ఒక 5 సంవత్సరాల బాబుకి ఎలా కనిపిస్తాయో మీరు ఊహించుకోవచ్చు. అలా ఉన్న నేను ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళాను. తర్వాత ఒక 2 years 3 years తర్వాత మా అమ్మమ్మ ఇంకా వృద్ధాప్యంలోకి వెళ్ళారు. నేను 8 years ఉన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను కూర్చోబెట్టి ఒక డిస్కషన్ చేశారనమాట. బాబు, నాకు ఇంకా చదివిపీయడం ఇవంత కాదు, మనం ఖచ్చితంగా అందరం పని చేసుకుంటేనే బతకగలుగుతాం, కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇమీడియట్గా పని చేసుకోవడానికి వెళ్ళాలి అని ఒక 8 years బాబుతో వాళ్ళ అమ్మమ్మ జరుగుతున్న డిస్కషన్ అనమాట ఇది. అలా జరిగినప్పుడు ఇంకా వేరే స్కోప్ లేక, బతకడానికి ఇంకో ఆధారం లేక, నేను ఒక 8 years ఉన్నప్పటి నుంచి నేను పనులు చేయడం స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ జాబు ఈవినింగ్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్లో బెలూన్స్ అమ్మడం, మీరు పిల్లల్ని చూస్తుంటారు, ఈ గాలి బుడుగలు అమ్మడం, ఇలాంటివి చేసేవాడిని అనమాట. అలా చేస్తూ రోజుకు 3 రూపాయల సంపాదన ఉండేది నాది. ఎవ్రీడే 3 rupees ఎర్న్ చేసి ఇంటికి వెళ్ళడం. తర్వాత పొద్దున్న చదువుకోవడానికి స్కోప్ లేకపోవడంతో మళ్ళీ ఇంకా డబ్బులు సరిపోవట్లేదు బతకడానికి అని ఇంకా వేరే ఆప్షన్స్, అంటే ఒక డేలో 4 to 5 jobs చేసేవాడిని నేను. మార్నింగ్ పాలమ్మేవాడిని, తర్వాత మాకున్న కొంచెం స్కోప్లో కూడా పూల మొక్కలు అవన్నీ నాటి పూలు అమ్మడం, పాలు అమ్మడం, ఇంకా సీజనల్ జాబ్స్ చాలా చేసేవాడిని నేను. కూరగాయలు అమ్మడం, లేకపోతే ఆ సిచ్యువేషన్ బట్టి. ఇంకా వర్స్ట్ సినారియో అయితే నేను 7th 8th చదివేటప్పుడు ఇంకా మాకు అస్సలు మా అమ్మమ్మకి అసలు వృద్ధాప్యం వల్ల అసలు చాత కాపడం,
మాకు ఇంకా వేరే స్కోప్ ఏం లేకపోవడం, ఒక షెల్టర్ తప్ప ఏం లేదు లైఫ్లో. ఒక చిన్న గుడిసె ఉండేది మాకు, ఆ గుడిసెలో బతకడం తప్ప వేరే ఆప్షన్ లేని సిచ్యువేషన్లో నేను మేషన్ వర్కర్స్ అంటారు, మీకు అందరికీ తెలుసు, సుతారి పని అంటారు. ఆ సుతారి పని చేయడానికి వెళ్ళి చిన్న వయసు 14-15 సంవత్సరాల వయసులో అది చేయడానికి వెళ్తే సిమెంట్ కాళ్ళకు పట్టేసి మనకు తెలియక చేతులు కాళ్ళు మొత్తం పగిలిపోయి బ్లడ్ వచ్చేదనమాట. అలాంటి సిచ్యువేషన్లో నేను నా 10th క్లాస్ వరకు చదువుకొని ఒక గవర్నమెంట్ స్కూల్స్లో, నేను 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచి బాగా రైటింగ్ స్టార్ట్ చేశాను, బాగా రాసేవాడిని. తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్లో మంచి స్కోర్ వచ్చింది. సో బై దెన్ అమ్మమ్మ చాలా ఓల్డ్ అయిపోయారు. సో అమ్మమ్మ అప్పుడు నాకు ఇంకా అనుకోని పరిస్థితుల్లో తప్పక సో షీ ఇంట్రడ్యూస్ మీ టు మై పాస్ట్. అంటే నా పాస్ట్లో అసలు మా నాన్నగారు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఇవన్నీ నాకు క్లియర్గా డీటెయిల్గా చెప్పి నన్ను అక్కడి నుంచి మా నాన్నగారి దగ్గరికి పంపించేశారు. ఇంకా నేను ఎందుకంటే నాకు బాగా స్కోర్స్ వస్తున్నాయి స్కూల్లో అంతా, వీడు బాగా చదువుతున్నాడు, వీడిని బాగా చదివించాలి, వీడు చాలా గొప్ప స్కోప్ ఉంది వీడికి లైఫ్లో అని మా గురువులు చెప్పేవాళ్ళు అనమాట. సో అమ్మమ్మ ఏమనుకున్నారంటే అక్కడే ఉంటే, ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఉంటే ఇంకా చదువుకునే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కూడా స్కోప్ లేదు కాబట్టి ఇంకా మీ నాన్నగారి దగ్గరికి ఒకసారి వెళ్ళి కలువు, అక్కడికి వెళ్తే నీకు ఇంకా చదువుకునే స్కోప్ ఉండొచ్చు, మీ నాన్నగారు మీకు హెల్ప్ చేయొచ్చు అని. సో నేను అలా అక్కడి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాను, మా నాన్నగారు ఉన్న ఊరికి. సో బట్ అన్ఫార్చునేట్లీ అప్పటికే ఇట్ ఈస్ టూ లేట్. మా నాన్నగారు వేరే మ్యారేజ్ అయిపోవడం, ఆయన లైఫ్లో ఆయన వేరే విధంగా బిజీగా ఉండడం, అవన్నిటి వల్ల తను నన్ను యాక్సెప్ట్ చేయలేకపోయారు. నాకు ఇంకా ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. నేను ఎప్పుడైతే ఒక 16 years ఏజ్లో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు పగోడికి కూడా ఇట్లాంటి కష్టం రావద్దని చెప్తాను నేను ఎవరికైనా. ఎందుకంటే నా తండ్రికి నన్ను పరిచయం చేసుకున్నాను, నాన్న నా పేరు గణేష్ కుప్పాల, నేను మీ కొడుకుని అని. ఇంతకంటే వర్స్ సిచ్యువేషన్ ఎవరికి రావద్దు లైఫ్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అనమాట. సో అక్కడి నుంచి తను యాక్సెప్ట్ చేయలేకపోయారు. బట్ నేను అక్కడే ఒక బెస్ట్ కాలేజ్లో చూసి ఇంటర్మీడియట్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్లో ఐ స్కోర్డ్ డిస్ట్రిక్ట్ టాప్. నేను కాలేజ్ కూడా కాదు, డిస్ట్రిక్ట్ టాప్ స్కోర్ చేశాను. ఎందుకంటే నాకున్న అమ్మమ్మ చెప్పినట్టుగా నాకున్న ఒకే ఒక్క విజయ సూత్రం, బాగా చదువుకోవాలి, లైఫ్లో సెట్ అయిపోవాలి. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పిల్లలు ఉంటారు, అనాథ పిల్లలు, ఎటువంటి ఫెసిలిటీస్ లేని వాళ్ళు, అయ్యో మాకేం లేదు అని ఒక చిన్న డిప్రెషన్లోకి వెళ్తుంటారు. దయచేసి మీరు అట్లాంటి డిప్రెషన్స్లోకి వెళ్ళొద్దు ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఎక్కడి నుంచో స్టోరీస్ చెప్పాను, ఇది నా కథ, నేనే మీకు ఎగ్జాంపుల్. నేను చెప్తున్నా ఏంటంటే ఇట్ ఈస్ పాసిబుల్ వెన్ యూ స్ట్రాంగ్లీ బిలీవ్. అంటే గట్టిగా మనం ఏదైతే సంకల్పించుకుంటామో అది మనం చేయగలం. అమ్మ తిడితే అలగడం, నాన్న కసిరితే తిరగబడడం, దీన్నే కల్చర్గా ఫీల్ అవుతున్న ఆధునిక తరానికి కనువిప్పు కలిగించే స్వాగతం గణేష్ కుప్పాల సొంతం. అమ్మ ఆలన, నాన్న పాలన లేకపోయినా తన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నారాయన. బెంగళూరు, అమెరికా, బ్రిటన్లలో ఉన్నత పదవులు నిర్వహించిన ప్రజ్ఞావంతుడాయన. మహాకవి శ్రీశ్రీ తనకి స్ఫూర్తి ప్రదాత అని చెబుతారు గణేష్. అందుకే అధోజగత్ సహోదరులకు అండగా నిలిచారు. శ్రీశ్రీ సాహిత్యం ఇచ్చిన స్ఫూర్తితో అభ్యుదయ కవిత్వాన్ని కూడా రాశారు గణేష్. చదువుకోవాలనే పట్టుదల ఉంటే అందుకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు గణేష్ కుప్పాల. ప్రతి విద్యార్థి భవితకు కీలక మలుపైన 10th క్లాసులో మంచి ఫలితాన్ని సాధించాడు. ఆ పునాదిపైన తన కలల భవంతిని నిర్మించుకున్నాడు. లోటుపాట్ల గురించి వంకలు వెతకొద్దని, ప్రతి కష్టాన్ని ఓ అవకాశంగా మలుచుకుని విజయం సాధించవచ్చని ఆయన హితవు చెబుతారు. ప్రతి అడుగులో ఆచితూచి ప్రయాణించి విజయపథానికి చేరుకున్నాడు గణేష్ కుప్పాల. తనలాంటి నిరుపేద యువతకు రోల్ మోడల్గా నిలిచాడు. ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఏమనుకున్నానంటే, నేను మా కాలేజ్కి వెళ్ళినప్పుడే నా దగ్గర ఫీ పే చేయడానికి కానీ, ఎలాగో పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇంకా ఫీ పే చేయడానికి కూడా స్కోప్ లేదు. నేను వెళ్ళి మా సార్ని కలిసినప్పుడే చెప్పాను, సార్ నేను ఐల్ డూ సంథింగ్ బిగ్గర్ దాన్ ఫీ. నేను ఫీ ఇవ్వలేను, కానీ నాకు అడ్మిషన్ ఇవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా మనం ఏం చేసినా బెస్ట్ ఉండాలి అనే ఒక ఫిలాసఫీలో పెరిగాను. సో అక్కడ కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఏదో చిన్న కాలేజీలో చదవకుండా ఓ పెద్ద కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడికే వెళ్ళి ఆ ప్రిన్సిపల్ని కలిసి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. అండ్ హీ వాజ్ సో కైండ్. ఐ స్టిల్ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు హిమ్, బికాజ్ నన్ను యాక్సెప్ట్ చేశారు. కాలేజ్లో అడ్మిషన్ దొరికింది నాకు. ఆఫ్టర్ 2 years నేను కాలేజ్ ఫస్ట్ ఇయర్లో నేను డిస్ట్రిక్ట్ టాప్ వచ్చాను. తర్వాత కూడా మంచి స్కోర్స్ చేశాను. సక్సెస్ అయ్యే మనకి సమాధానంగా ఉండాలి తప్ప మనం మాటలతో సమాధానం చెప్పకూడదు. అందుకే నేను గెలిచేంతవరకు ఎవరిని నేను అగేన్స్ట్గా వెళ్ళి మాట్లాడేవాడిని కాదు. ఆల్ దట్ ఐ వాంట్ డూ ఇస్ ప్రూవ్ చేయాలంతే. నన్ను చదవలేను అన్న వాళ్ళకి నేను 10th టాప్ స్కోర్స్ తీసుకొచ్చి ప్రూవ్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్లో సీఈసీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి డిస్ట్రిక్ట్ టాప్ స్కోర్ చేసి చూపించాను. తర్వాత నాకు డిగ్రీలో ఫ్రీ అడ్మిషన్ దొరికింది ప్రైవేట్ కాలేజెస్లో కూడా. సో లక్కీలీ మంచి గురువుల దగ్గర నేను చదువుకున్నాను. ఎంత పేదరికంలో ఉన్నా కానీ సాధించాలన్న పట్టుదల మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయినా నేను.
అక్కడి నుంచి డిగ్రీ అయిపోవడం, డిగ్రీ అయిపోతున్నప్పుడే మళ్ళీ నా డిగ్రీలో పరిచయమైన లెక్చర్స్ వాళ్ళందరూ ఏంటంటే, నేను కామర్స్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి, సార్ నేను ఎక్కడికి వెళ్ళాలి, బెస్ట్ కాలేజ్ ఏంటి, అదొక్కటే క్వశ్చన్ ఉండేది నాకు కామర్స్ చదవడంలో. సో అందరూ చెప్పిన ఆన్సర్ భద్రకా అని చెప్పారు. సో అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చి భద్రకా కాలేజ్లో ఖచ్చితంగా సీట్ తెచ్చుకోవాలి అని స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి సెట్ రాశాను. సెట్ రాసి, యూ బిలీవ్ మీ, ఫ్రమ్ ఎన్ ఏజెన్సీ బ్యాక్గ్రౌండ్, అస్సలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నేను సెట్లో ఐ స్కోర్డ్ 105 ర్యాంక్తో నేను భద్రకాలో సీట్ సంపాదించాను. సో అక్కడికి వచ్చి భద్రకాలో నేను అగైన్ టాప్ చేశాను. ఐ స్కోర్డ్ వెరీ వెల్ అండ్ చాలా మంచి పేరు సంపాదించుకున్నాను. తర్వాత నేను భద్రకాలో చదువుతున్నప్పుడే, నేను మాస్టర్ ఆఫ్ కామర్స్ చదివేటప్పుడే సెకండ్ ఇయర్లో నాకు సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్లు ఉన్నప్పుడే థర్డ్ సెమిస్టర్లోనే నాకు డెలాయిట్, అందరికీ తెలిసే ఉంటుంది మీ అందరికీ, డెలాయిట్ అనే ఒక పెద్ద కంపెనీ, బిగ్ 4 అంటారు, వరల్డ్లో బిగ్గెస్ట్ కంపెనీస్లో ఒకటైన డెలాయిట్లో నేను థర్డ్ సెమిస్టర్లోనే జాబ్ సెక్యూర్ చేయగలిగాను. దట్ ఈస్ అ ఎక్స్ట్రీమ్లీ బిగ్ మైల్ స్టోన్ నా దృష్టిలో. అంటే మీలో ఉన్న చాలామంది పల్లెటూరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు దీన్ని రిలేట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సడన్గా వచ్చి సిటీకి ఒక పెద్ద కంపెనీలో జాబ్ని, అది కూడా థర్డ్ సెమిస్టర్ ఉన్నప్పుడే సెక్యూర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ డీల్. అండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ భద్రకా ఎంకామ్లో ఫస్ట్ టైం డెలాయిట్ అనే కంపెనీకి ఫస్ట్ టైం ఎంకామ్ నుంచి ఒక స్టూడెంట్ సెలెక్ట్ కావడం అనేది నాతోనే జరిగింది. సో ఐ స్టిల్ ఫీల్ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. ఎవ్రీడే నేను అప్పుడు 2005లో ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేసామని. ఐసిఐసిఐ బ్యాంక్లో ఈవినింగ్ 4 to 12 నైట్ షిఫ్ట్స్ వర్క్ చేసి మళ్ళీ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి, అలా నేను 2 years 9 hours వర్క్లో 9 hours కాలేజ్లో ఉండేవాడిని. హార్డ్లీ 4 to 5 hours నిద్రపోయేవాడిని నేను. అలా లైఫ్ గడిచింది. అంటే ఎక్కడో ఉప్పల అవతల ఎక్కడో ఉండేవాడిని నేను. హైటెక్ సిటీలో జాబ్ ఉండేది. ఇంత ట్రావెల్ చేసి జాబ్ అటెండ్ అయ్యి మళ్ళీ మిడ్-నైట్లో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఇదంతా మేనేజ్ చేశారు. బట్ యూ క్యాన్ సే ఎక్స్క్యూజెస్. మీరు ఎక్స్క్యూజెస్ చెప్తూ ఏంటి నాకు ఇది లేదు అది లేదు అని చెప్పుకుంటూ పోతే లైఫ్లో సక్సెస్ ఉండదు. సక్సెస్ కావాలంటే వచ్చిన ప్రతి కష్టాన్ని, నీకు వచ్చే ప్రతి స్ట్రగుల్ని ఒక ఆపర్చునిటీలో కన్వర్ట్ చేయాలి. నాకేంటి ఇప్పుడు డెలాయిట్లో నేను ఇంటర్వ్యూ క్రాక్ చేసినప్పుడు కూడా నేను లైఫ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్సే నన్ను ఇంటర్వ్యూ క్రాక్ చేసేలాగా చేశాయి. ఎందుకంటే నన్ను ఒక రౌండ్లో ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, ఒక క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ ప్రాబ్లమ్ టు యూ, దట్ వాజ్ అ క్వశ్చన్. ఒక రౌండ్లో అడిగారు నన్ను, ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఆన్సర్ చెప్పాను నేను అనమాట. అంటే నాకు వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని నేను ఒక అవకాశం లాగా చూస్తాను సార్, దాని నుంచి ఎలా మనం దీని నుంచి గెయిన్ చేయాలి, యూనో బ్లెస్సింగ్ అవుట్ ఆఫ్ డిస్గైజ్ అంటాం కదా, అలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలని స్ట్రాంగ్గా నేను రికమెండ్ చేస్తాను. తర్వాత నేను డెలాయిట్లో జాయిన్ అయిన తర్వాత ఐ డిడ్ వెరీ వెల్. వితిన్ 1.5-2 yearsలోనే నేను యూఎస్ వెళ్ళిపోయాను. యూఎస్లో వెళ్ళిపోయి నేను వితిన్ 1.5-2 yearsలోనే ఐ డిడ్ రియలీ వెల్ ఇన్ మై జాబ్ ఆల్సో. బాగా చేయడం వల్ల నాకు యూఎస్ ఆపర్చునిటీ వచ్చింది. యూఎస్ వెళ్ళిపోయి కొన్ని ఇయర్స్ అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చాను. మళ్ళీ తర్వాత నేను టిల్ డేట్ నేను మల్టిపుల్ కంట్రీస్కి ట్రావెల్ చేశాను త్రూ ఫార్మ్ ఆఫ్ వర్క్. అయితే ఇలా జరుగుతున్న నా లైఫ్లో ఆఫ్టర్ అచీవింగ్ వెరీ గుడ్ జాబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు దూరమైన చుట్టాలందరూ దగ్గర అవుతారు, అవన్నీ జరుగుతాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ లైఫ్ విల్ కీప్ ఆన్ గివింగ్ ఆపర్చునిటీస్ టు యూ. అలా ఐ హ్యావ్ స్టార్టెడ్ మై జర్నీ. 2010లో నేను జూనియర్ అచీవ్మెంట్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్లో త్రూ పార్ట్ ఆఫ్ డెలాయిట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నేను మోటివేషనల్ స్పీకింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఫ్రమ్ దెన్ టిల్ నౌ నేను చాలామంది అట్లీస్ట్ 1 million పీపుల్కి, అంటే డిఫరెంట్ ఆపర్చునిటీస్లో నేను క్లాసెస్కి వెళ్ళడం, కాలేజ్కి ఎవ్రీ వీకెండ్ ఆల్మోస్ట్ నేను బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్, నేను చిన్న స్కూల్స్ నుంచి వచ్చాను కాబట్టి నా టార్గెట్ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలి, వాళ్ళకి మనం దిస్ ఈజ్ పాసిబుల్ అని చెప్పాలి. నేను బాగా ఇంగ్లీష్ మాట్లాడగలను, లేకపోతే నేను ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేయగలను, కమింగ్ ఫ్రమ్ స్మాల్ విలేజ్ ఆర్ అండర్ ప్రివిలేజ్ స్కూల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పాలి. వాళ్ళందరూ నన్ను చూసి నాలో వాళ్ళు చూసుకోవాలని ఒక స్ట్రాంగ్ బిలీవ్ ఉండేది నాకు. సో అందుకున్న నాకు ఒకే ఒక మార్గం ఏమనిపించిందంటే, ఐ హ్యావ్ టు గో టు స్కూల్స్ అండ్ టెల్ దమ్ ద స్టోరీ. నా కథ ఏంటో చెప్పాలి వాళ్ళకి. నా కథ వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళలో కొంతమంది అయినా అట్లీస్ట్ 5%, 1% ఇన్స్పైర్ అయినా, వాళ్ళలో ఎవరైనా లైఫ్లో సాధించలేకపోతున్నాను బాధపడే వాళ్ళు ఉంటా, వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళేదో సాధించాలి. ఐ ఫీల్ సూపర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ టుడే దట్ ఐ చేంజ్ సో మెనీ లైఫ్స్. కామర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలోనే డెలాయిట్ లాంటి ప్రతిష్టాత్మక బిగ్ 4 కంపెనీలో ఉద్యోగ అవకాశాన్ని పొందిన ప్రతిభాశాలి గణేష్ కుప్పాల పేదరికంపై తాను సాధించిన విజయం తనలాంటి పేదలు, అనాథలకు స్ఫూర్తిని అందించాలి అనేది ఆయన ఆశయం.
అందుకు మోటివేషనల్ స్పీకర్గా తన ప్రస్థానాన్ని ఆరంభించారు. ఆయనకు స్ఫూర్తి ప్రదాత భారతరత్న అబ్దుల్ కలాం. అందుకే అబ్దుల్ కలాం విజన్ 2020 ఇచ్చిన స్ఫూర్తితో తన కృషిని కొనసాగించారు గణేష్. మోటివేషనల్ స్పీకర్గా అబ్దుల్ కలాం ఎక్సలెన్సీ అవార్డును అందుకున్నారు. గణేష్ కుప్పాల జీవన గమనంలో ప్రతి మలుపును తనకు అనువుగా మలుచుకున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టారు. ఎలాంటి పోటీనైనా ధీటుగా ఎదుర్కొని విజేతగా నిలవడానికి ఆయన చేసిన నిరంతర కృషి అభినందనీయం. విభిన్న రంగాల్లో ప్రతిభను చాటుకోవడానికి ఆయన ఉవ్విళ్లూరుతారు. కామర్స్, మోటివేషన్, మెంటార్, సాహిత్యం, సామాజిక చైతన్యం ఇలా విభిన్న కోణాల్లో ఆయన ప్రస్థానం కొనసాగుతోంది. వీటికంటే భిన్నమైన మరో రంగంలోనూ గణేష్ తన సత్తాను చాటారు. హీరో నాగార్జున హోస్టుగా 2014లో నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో చక్కని ప్రశంసలు అందుకున్నారు. తర్వాత 2014లో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, మీలో ఎవరు కోటీశ్వరుడు. నేను దానికి అపీర్ అయ్యాను. మీలో కోటీశ్వరుడు అనేది చాలా టఫ్ ప్రాసెస్. ఒక 16 lakhs పీపుల్ ఎంట్రీస్ వస్తాయి. దాంట్లోంచి హార్డ్లీ 50 to 60 పీపుల్ హాట్ సీట్కి రీచ్ అవుతారు. అవుట్ ఆఫ్ 16 lakhs పీపుల్ నేను ఆ 50-60 పీపుల్లో ఉన్నాను. హాట్ సీట్ రీచ్ అయ్యాను 2014లో. ఇట్ వాజ్ ఎ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే నేను చెప్పాను నా బ్యాక్గ్రౌండ్ ఏంటో, నేను ఎలా వచ్చాను. అటువంటిది నేను నాగార్జున గారితో లేకపోతే బిగ్ సి ప్రొడక్షన్తో ఒక 1 week పాటు వాళ్ళతోనే ఉండి అక్కడే ఆ ఎక్స్పీరియన్స్ అనేది అసలు చెప్పలేనమాట, భావంలో చెప్పలేనంత గొప్ప ఎక్స్పీరియన్స్. నాగార్జున గారు నాతో మాట్లాడిన మాటలు, నేను ఆయనతో స్పెండ్ చేసిన టైము, నేను ఎవ్రీడే ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఎందుకంటే తను ఇట్స్ హీస్ గ్రేస్ నెట్ హంబుల్గా, ఎంతో హంబుల్గా తను నా స్టోరీ విని చాలా ప్రేమగా దగ్గర తీసుకొని, గణేష్ నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వు చెప్పే అన్ని చాలా కష్టమైన పనులు కానీ నువ్వు చాలా స్ట్రాంగ్ ఫేస్తో చెప్పగలుగుతున్నావు, ఏడుపు కనిపించట్లేదు కళ్ళల్లో. నేను చెప్పేవాను అనమాట, సార్ ఇట్లా మేము ఒక 3-4 days ఒకసారి అన్నం తినేటోళ్ళం సార్, మీరు ఎలా చెప్పారంటే 3-4 days ఒకసారి అన్నం తినడం ఏంటి గణేష్, అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా బతికావు నువ్వు అంటే. దట్ ఈస్ ద లైఫ్ సార్. చాలా మందికి ఉంటుంది, నేను ఇప్పుడు సర్ప్రైజ్ అవ్వచ్చు కొంతమంది, బట్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హూ లీడ్ దట్ లైఫ్. అంటే అన్నం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటారు, చాలామంది పేరెంట్స్ ప్రేమ ఉండదు, అనాథగా పెరగడం అనేది ఒక నరకం అండి. సో ఆఫ్టర్ 2014 మీలో ఎవరు కోటీశ్వరుడు నేను ఆడిన తర్వాత హాట్ సీట్లో ఆడాను, నేను 10 questions ఆడాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, అట్ ద సేమ్ టైమ్ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు నాగార్జున గారు గైడ్ చేశారనమాట, నువ్వు ఇంకా దీన్ని ఇక్కడ ఆపకూడదు, నీ స్టోరీ యూ హ్యావ్ టు టెల్ టు మల్టిపుల్ పీపుల్, చాలామందిని నువ్వు ఇన్స్పైర్ చేయాలని. సో ఆఫ్టర్ 2014 అపార్ట్ ఫ్రమ్ మై జాబ్, నా జాబ్తో పాటుగా నేను మోటివేషన్ స్పీకింగ్ని సీరియస్గా తీసుకొని ఐ యూస్ కూడా ఎవ్రీ వీకెండ్ ఎక్కడ పాసిబుల్ అంటే, నేను తర్వాత నా వృత్తి రీత్యా అంటే జాబ్లో యాజ్ పార్ట్ ఆఫ్ జాబ్ నేను లండన్ వెళ్ళిపోయాను కొన్ని రోజులు, తర్వాత మిడిల్ ఈస్ట్లో ఉన్నాను కొన్ని రోజులు, తర్వాత చెన్నైలో, బెంగళూరులో. ఐ కెప్ట్ ఆన్ ట్రావెలింగ్, చాలా డిఫరెంట్ ప్లేసెస్కి ట్రావెల్ చేశాను. అక్రాస్ ద గ్లోబ్ నేను చాలా ట్రావెల్ చేశాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టుడే బికాస్ ఒక తెలుగు మీడియం స్కూల్లో, ఒక ఏజెన్సీ పాఠశాలలో చదువుకొని ఈరోజు వరల్డ్ వైడ్గా నేను పెద్ద కంపెనీలకి ట్యాక్స్ అడ్వైస్ చేస్తాను ఈరోజు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ 2 major రీజన్స్ నేను చెప్తాను కదా. ఒకటి సంకల్పం, చాలా గట్టి సంకల్పం, బలమైన సంకల్పం. 2 కృషి, హార్డ్ వర్క్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన చుట్టూ ఉన్న వెల్ విషర్స్ నాకు చాలామంది హెల్ప్ చేశారు. అంటే నేను చిన్నప్పుడు ఇట్లా స్ట్రగుల్ అయ్యేటప్పుడు కూడా నా ఫ్రెండ్స్లో చాలామంది నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు. ఐ స్టిల్ ఫీల్ థ్యాంక్ఫుల్ టు దెమ్. నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను ఇప్పటికీ వాళ్ళకి. నా ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. తర్వాత నా కుటుంబంలో అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కొంతమంది హెల్ప్ చేశారు. డైరెక్ట్ ఫ్యామిలీ లేదు, బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉండేది. సో వాళ్ళు దూర బంధువులు ఇట్లాంటి కొంతమంది హెల్ప్ చేశారు. బట్ ఎట్ ద సేమ్ టైం నీ స్ట్రగుల్ నువ్వే చేయాలి, నీ హార్డ్ వర్క్ నువ్వే చేసుకుంటూ వెళ్ళాలి, వేరే వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేరు కాబట్టి. సో ఆఫ్టర్ 2014 ఐ స్టార్టెడ్ టేకింగ్ మోటివేషన్ స్పీకింగ్ సీరియస్లీ. తర్వాత నేను చాలా స్కూల్స్కి వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను. నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే, ఎన్ఐటి ట్రిచి వినే ఉంటారు మీరందరూ. ఎన్ఐటి ట్రిచి అనేది ఇండియాలో నెంబర్ 1 టెక్నాలజీ కాలేజ్, ర్యాంకింగ్లో నెంబర్ 1 టెక్నాలజీ కాలేజ్. ఎన్ఐటి ట్రిచి వాళ్ళు 2018లో దే కాల్డ్ మీ టు డెలివర్ సెషన్స్ టు దేర్ స్టూడెంట్స్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే
ఎన్ఐటి అంటేనే ద బిగ్గెస్ట్ కాలేజ్ అని ఒక యాస్పిరేషన్ ఉంటుంది చాలామందికి, మనం ఎన్ఐటీస్లో ఐఐటీస్లో జాయిన్ అవ్వాలి అని చాలామంది ఆస్పైర్ చేస్తారు. అటువంటిది నేను ఒక కుగ్రామం నుంచి వచ్చి నా జర్నీ ఒక కామర్స్ స్టూడెంట్ని, బట్ ఎన్ఐటీస్ నన్ను వెల్కమ్ చేయడం, అక్కడి నుంచి ఈరోజు ఎక్స్ట్రావేగెంట్ మ్యాగజైన్స్లో కూడా నా ఆర్టికల్స్ రావడం, అవన్నీ ఇంగ్లీష్లోనే పబ్లిష్ అవుతాయి. ఫర్ మీ ఇట్ ఈస్ చాలామందికి ఇది ఒక అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకొని ఇంగ్లీష్ మీడియంలోనే పెరిగిన పిల్లలకి బహుశా ఇది ఒక చిన్న అనిపించవచ్చు, కానీ తెలుగు మీడియంలో చదువుతున్న పిల్లలకి మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఇది ఒక చాలా డిఫికల్ట్ ట్రావెల్, అంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ జర్నీ టు కన్వర్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ నార్మల్ విలేజ్ స్టూడెంట్ టు బీ యాక్సెప్టెడ్ బై ద ఎంటైర్ వరల్డ్. ఇట్స్ నాట్ ఎ ఈజీ ఫీట్. అది నేను చేయగలిగాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఇట్ హ్యాపెండ్. ఒక మేజర్ విషయం చెప్పాలంటే, నేను చెప్పాను మీకు అంతకుముందే, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు లైక్ నేను చిన్న చిన్న ఎగ్జిబిషన్స్లో పనిచేసాను, రోజుకి 3 రూపీస్ సంపాదిస్తే చాలు అని. అప్పుడు ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నేను ఒక గవర్నమెంట్ స్కూల్ ఎయిడెడ్ స్కూల్లో చదువుకున్నామని, అక్కడికి వెళ్ళి నేను మా సార్ని అడిగాను అనమాట, సార్ ఒక గొప్ప లైఫ్ అంటే ఎలా ఉంటుంది, మీరు ఎంత సంపాదిస్తారంటే మా సార్ చెప్పారనమాట, 3000 రూపీస్ సంపాదిస్తాను నేను నెలకని. అంటే నేను అనుకున్న అప్పుడు, అంటే టీనేజ్లో నా ఆస్పిరేషన్ ఎలా ఉండేదంటే ఎప్పటికైనా 3000 రూపీస్ నెలకు సంపాదించగలిగితే మనం సక్సెస్ఫుల్ పీపుల్ అయిపోతామని. అటువంటి నేను ఈరోజు ఇన్ ల్యాక్స్ ఐఎమ్ ఎర్నింగ్, డెఫినెట్లీ మోర్ దాన్ 3 lakhs, అంటే 3 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తాను నేను. ఐఎమ్ గోయింగ్ అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచం మొత్తంతో పరిచయం ఏర్పడింది. అది టర్న్ ఓవర్. అంటే ఒక 3 రూపాయలు సంపాదించే ఒక బాబు నెలకి 3 లక్షల కంటే ఎక్కువ సంపాదించగలిగే స్థాయికి ఎలా ఎదగలిగాడు? ఇది సాధ్యమవుతుందా అంటే ఎస్, సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది అంటే కృషి, పట్టుదల, సంకల్పం. సో అలా ఎవరూ లేకుండా స్టార్ట్ అయిన నా ప్రయాణం, అంటే అన్ఫార్చునేట్లీ పేరెంట్స్కి దూరంగా పెరిగిన ప్రజ ఈరోజు నేను ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు ఒక మంచి కుటుంబం ఉంది ఈరోజు. మా అమ్మ నా దగ్గరే ఉంటుంది, అంటే నాతోని నా పర్యవేక్షణలో ఉంటుంది. నేను వేరే యూఎస్ సెటిల్ అయినప్పుడు మా అక్క వాళ్ళ దగ్గర అక్కడ ఉంచి నేను చూసుకోగలుగుతున్నాను. ఈరోజు అమ్మని చూసుకోగలుగుతున్నాను. నాకంటూ కుటుంబం ఏర్పడింది, వైఫ్, పిల్లలు, ఒక మంచి కుటుంబం ఏర్పడింది. దాంతోపాటు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరికీ నేను సపోర్ట్ చేయగలుగుతున్నాను. ఎట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీ అనేది స్మాల్ ఫ్యామిలీ కాదు నేను చెప్పినట్టు, ఎందుకంటే ఆల్ ఫ్రెండ్స్, గురువులు అందరూ నా ఫ్యామిలీగా అయిపోయారు. సో టుడే ఐఎమ్ ఇన్ ఎ పొజిషన్ టు హెల్ప్ సో మెనీ పీపుల్ జస్ట్ బికాస్ స్ట్రాంగ్ విల్ ఉండడం వల్లనే. సో కాబట్టి ఆ స్ట్రాంగ్ విల్ని క్యారీ చేస్తూ లైఫ్లో ఏదైనా సాధించడానికి ప్రయత్నిస్తే మీరు కూడా ఉన్నత శిఖరాలు డెఫినెట్గా అధిరోహిస్తారు. థ్యాంక్ యూ. సంకల్పం, కృషి కలబోతే మనిషిని విజయపథానికి చేరుస్తుందనే ధీమాని వ్యక్తం చేస్తున్నారు గణేష్. స్నేహితులు, బంధువులిచ్చే సాయాన్ని అందుకుంటూనే మన కఠోర సాధనను విడిచిపెట్టకుండా కృషి చెయ్యాలని ఆయన చెబుతారు. ఓ నిరుపేద కుటుంబం నుంచి అనాథగా ప్రారంభమైన గణేష్ బతుకునావా స్వర్ణ తీరానికి చేరింది. ఆ జిలుగుల్ని బడుగుల జీవితాలలో నింపాలని ఆయన చేస్తున్న కృషి ఫలించాలని ఆకాంక్షిస్తోంది HM టీవీ.